ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిరుపేద కుటుంబాలకు ఆపదలు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 33 కుటుంబాలకు సుమారు 37,67,000 రూపాయల చెక్కులను మంగళవారం శాసనసభ్యులు వారి స్వగృహనందు నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు శాసనసభ్యులు వనమాడి కొండబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి మెరుగైన వైద్య సదుపాయం అందించడంతో పాటు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, బచ్చు శేఖర్, ఒమ్మి బాలాజీ, అంబటి చిన్న, అమన్ జైన్, నెక్కంటి శ్రీనివాస్, బోనపల్లి శ్రీనివాస్, పిర్ల లక్ష్మీ ప్రసన్న, నరుకుర్తి మోహన్, మెడిసిటి చిన్ని, పాలిక నాని, మల్లాడి ఏడుకొండలు, సంగాని నాగూర్, అరదాడి శివ, బొడ్డు శివాజీ, కొనాడ ప్రకాష్, గెడ్డం పూర్ణచంద్రశేఖర్, కోడూరు కుమారస్వామి, రెడ్డనం సత్యబాబు, దెంగేటి సతీష్, పొంగ బుజ్జి, రిక్కా సంజీవ్, నీలకాయల సన్ని కిరణ్, బొల్లోజు ఉమా, సతీష్, గుమ్మల వెంకటేశ్వరరావు, ఎర్రిపిల్లి సత్యబాబు, చోడుపిల్లి ప్రేమ్, అద్దెపల్లి గంగరాజు, తుమ్మల సతీష్, రాళ్లపొడి ప్రకాష్, పాలిక సూర్య, పంది సతీష్, ముడే రాజబాబు తదితరులు పాల్గొన్నారు. 6,17,518 రూపాయలు ఇచ్చారని కూడా అంటే వారు ఖర్చు చేసిన దాన్ని బట్టి చూసుకుని ఈరోజు అలాంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు మనం చూసుకున్నట్టయితే కాకినాడలో 33 మందికి ఇచ్చారు. ఈ రోజున 33 మందికి లెక్కలేస్తే ఈ రోజున అన్ని కలిపి దగ్గర 37,600,000 రూపాయలు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే మనం 2 సంవత్సరాలు కూడా ఇచ్చినన్ని లెక్కేసాం. దగ్గర 4 కోట్ల రూపాయలు, దగ్గర 5 కోట్ల రూపాయలు సుమారు ఇప్పటికి ఇచ్చినట్టు సందర్భంగా లెక్కలు వచ్చినటువంటి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ రోజున అనారోగ్యంతో అప్పటికప్పుడు వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, చాలా డబ్బు ఖర్చు చేసుకున్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు ఈ రోజున మన కాకినాడ ప్రజలందరి తరపున ఏదైతే ఈ రోజు చెక్కులు తీసుకున్నారో వారి కుటుంబాల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పటికే చూస్తున్నాం, మరి కాకినాడ ఈఎస్ హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది. మన జనరల్ హాస్పిటల్ కూడా ఇప్పుడే డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మనం. అంటే గత 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హాస్పిటల్ని కూడా ఎక్కడొక్కడ పట్టించుకునే సందర్భాలు లేవు. ఉదాహరణ మన జనరల్ హాస్పిటలే మనం 500 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసాం. హాస్పిటల్ లోపల అక్కడ రిలీజ్ క్వార్టర్స్ ఉంటే కూడా ఖాళీ చేయించాం. అమ్మ ఖాళీ స్థలం కావాలని చెప్పి వాళ్ళందరినీ ఖాళీ చేయించి అక్కడ హాస్పిటల్ మొదలెట్టాం. 2014 మన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 పూర్తయింది. కొంతే చేయగలిగాం మనం. తర్వాత మన ప్రభుత్వం లేదు, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. 2024 వరకు ఉన్నారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. అలాంటి హాస్పిటల్ ఈరోజు మనమే పూర్తి చేస్తున్నాం.